అనాలా దాన్ని? మంచి పాలన, ఏడాది సుపరిపాలన అంటారా? అంటే ఇప్పుడు అతనిది చెడ్డ పాలననే కదా 11 సీట్లు ఇచ్చింది. అట్లా చేయడం తప్పని ఇచ్చారు, ఇది ఒప్పేమో మరి కాలం డిసైడ్ చేయాలి. పబ్లిక్ కూడా తెలిసి వస్తుంది, పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఏంటని. కాకపోతే ఇప్పుడు ఏం చేయలేరు కదా సార్, ఇప్పుడు ఏడాదిలో ఇంకా ఈయన అన్నట్టు 3 ఏళ్ళు. మీరు అట్లా అనుకుంటున్నారా? ఏమంటున్నారు? ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా ఇళ్ళ దగ్గరికి, పేపర్లు చదవండి ఎక్కడన్నా మీకు. అసలు మీరు వచ్చాక మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం సార్, అంతకుముందు రోజు మేము చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం అని చెప్తున్నారట. ఈనాడు జ్యోతి చదవండి, అర్రజన్ మీడియా వినండి. ఆ రెండు చదివితే అలాగే ఉంటుంది. అర్రజన్ మీడియా వింటే కూడా మీకు అసలు రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది, జగన్ వస్తే నాశనం అయిపోతుందని భయపడిపోతున్నారు అన్నదే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఉండేది, ఏదో కాలేజీల్లో ఇట్లా ఒక ఏడాది ఫీజు పోయింది, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, ఏంటో తెలియదు. అసలు ఉంటుందా లేదా చెప్పట్లేదు. విద్యాదీవెన వసతి దీవెన ఉంటుందో లేదో చెప్పట్లేదు అక్కడ. అదే అసలు ఇస్తారు ఎవరో చెప్పట్లేదు. అది అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అదే ఇప్పుడు పోనీ క్రిందటి ఏడాది మధ్యలో ఎవరు కడతారు? అరే ఇప్పుడు స్కూళ్ళల్లోనే 3 లక్షల అడ్మిషన్స్ డౌన్ అయిపోయినాయి అంటే, ఇదివరకు మనం గుర్తు తెచ్చుకుంటే బోర్డులు పెట్టారు నో అడ్మిషన్ అని చెప్పేసి. అవును, మనం చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తున్నారు, నో అడ్మిషన్ బోర్డులు రావాలని నేను కలలుగా అంటున్నానని. ఆ కళ నిజం చేశాడు జగన్, అదే కదా. కానీ ఓడగొట్టారు. ఇవాళ రోజున కళలు కంటం ప్రారంభించాం, మళ్ళీ 3 లక్షల అడ్మిషన్స్ తగ్గి.